చక్కటి ఆత్మ సంబంధంగా మిమ్మల్ని బాగా బూస్ట్ ఇచ్చి బలపరిచే వర్తమానం. మన దేవుడి పేరు చాలా పేర్లు ఉన్నాయి, అందులో ఒక పేరు సమాధానకర్త. స్తోత్రం. ఆ దినాల్లో సమాధానం లేకుండా పోయింది ప్రజల్లో. శాంతి లేదు, సమాధానం లేదు. ప్రజలు చాలా ఇక్కట్లు ఎదుర్కొంటూ ఉన్నారు, నెమ్మది లేకుండా ఉన్నారు, ప్రశాంతత లేదు. అన్నీ ఉన్నా ఏదో లోటు వారి జీవితాలను కలవరపెడుతూ ఉంది. ఆ పరిస్థితుల్లో వందల సంవత్సరాలకు పూర్వం ప్రవక్తల ద్వారా దేవుడు చక్కటి సందేశాన్ని పంపించాడు. ప్రజలు సమాధానపరిచేవాడు, ప్రజలను దేవునితో సమాధానపరిచేవాడు. ఒక ఆయన రాబోతున్నాడు, ఆయన పేరు సమాధానకర్త అన్నాడు. ఆ సమాధానకర్త లేకపోతే ప్రపంచంలో శాంతి సమాధానాలు లేవు. ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 9:6 ప్రభు వారికి చక్కని పేర్లు అక్కడ ఇవ్వబడ్డాయి. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. అని పేర్లు పెట్టబడ్డాయి. ఎన్ని పేర్లు ఉన్నాయండి? అక్కడ 5 పేర్లు రాయబడ్డాయి. ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం సమాధానం అనే విషయం నేర్చుకుందాం. ఈ పగటి వేళ ఈ మందిర ప్రాంగణంలోకి ప్రవేశించిన సోదరీ సోదరులారా, ఏ విషయంలో అసమాధానం మిమ్మల్ని వెంటాడుతూ ఉంది? ఎక్కడ మిమ్మల్ని మనసు సమాధానం లేకుండా కలవరపెడుతూ ఉంది? మీ కుటుంబంలో ఎక్కడ గలిబిలి కలిగి సమాధానం లేకుండా నివసిస్తున్నారో ఆ అసమాధానం గల కారణాన్ని ఈరోజు దేవుడు సమాధాన కారణంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు సమాధానకర్త. మనం జాగ్రత్తగా గమనిస్తే మరి మనకు సమాధానం రావాలంటే దానికి పరిష్కార మార్గం కావాలిగా. దానికి కూడా భక్తుడు చెప్పాడు. యెషయా గ్రంథం 53:5 దేవుడు తన సమాధానాన్ని ఎలా ఇస్తున్నాడో చక్కగా చెప్పాడు. చూద్దాం ఉంటారా? మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడి. అతడు అనగా ఎవరు? ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభు, మన రక్షకుడు గాయపరచబడెను. మన దోషములను బట్టి నలుగగొట్టబడి, మన దోషాలను బట్టి నలగగొట్టబడ్డారు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. మన కోసం గాయపరచబడ్డాడు, మన కోసం అవమానించబడ్డాడు, మన కోసం శిలువ భారాన్ని భరించాడు, మన కోసం శ్రమ అనుభవించాడు, మన కోసం విస్తారమైన బాధలు అనుభవించి మన కోసం సిలువ వేయబడి సమాధానకరమైనటువంటి పరిస్థితిని మన బ్రతుకులకు ప్రసాదించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద. ఇదేంటండి విచిత్రంగా లేదు? నేరం ఒకటిదైతే శిక్ష ఒకటికి అన్నట్టుగా ఉంది. నేరం మంది, శిక్ష ఎవరికి? యేసు ప్రభు. ఎందుకు? నేరస్తుడికి శిక్ష పడడం ధర్మం. మరి నేరస్తుడికి శిక్ష పడడం ధర్మం అయితే నేరస్తుడు స్థానంలో ప్రభువారు శిక్ష అనుభవించాడు. ఎందుకంటే నీవు ఆ శిక్షను భరించలేవని, నీవు ఆ శిక్షను అనుభవించడానికి శక్తి చాలదని నీ స్థానంలో నేనుంటాను, నీ శిక్ష నేను అనుభవించి నా సమాధానాన్ని ఇదిగో నీకు పంపుతున్నాను అన్నాడు. ఈ రోజున యేసు ప్రభువారు శిలువలో చేసినటువంటి ఆ సమాధానార్థమైనటువంటి ఆ కార్యక్రమం, మన సమాధానార్థమైన శిక్ష ఆయన పడింది కాబట్టి ఆయన ఇచ్చే సమాధానం ఈ మీ కుటుంబాలకు సర్వ విధాల సర్వకాలమునందు కాపాడి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. అవసరమైతే రెఫరెన్స్ నోట్ చేసుకోండి, మీకు ఉపయోగపడతాయి. ఇక్కడ ఒకసారి ఏం జరిగిందంటే, ఈ మాటలన్నీ లూకా సువార్త 8వ అధ్యాయంలో ఉంటాయి. యేసు ప్రభువారు ఆయన శిష్యులు ప్రయాణం వెళుతూ ఉన్నారు. దోణి మీద వెళుతూ ఉండగా కొంచెం సేపు ప్రయాణం అయిన తర్వాత కొంచెం ఆయన శారీరకంగా కూడా ఉన్నారుగా. మనిషి కుమారుడు, దేవుని కుమారుడు. దేవుడిగా అలసిపోలేదు కానీ మనిషిగా అలసిపోయిన సందర్భాలు ఉన్నాయి కొన్నిసార్లు. ఆయన ఏం చేశాడంటే ఆ దోణిలో ప్రయాణం చేస్తూ ఉండగా
అమరము దగ్గరికి వెళ్ళి దానిపైన తల వాల్చి కొంచెం సేపు నిద్రలోకి వెళ్ళిపోయాడు. శరీర అలసట మనిషిని కొంచెం నిద్రకు దారి తీస్తుంది. ఆ సమయంలో శిష్యులు ధోని నడుపుకుంటూ పోతూ ఉన్నారు. కొంతవరకు ప్రయాణించిన తర్వాత అకస్మాత్తుగా తుఫాను చెలరేగింది. తుఫాను వస్తే ఎలా ఉంటుందో వాతావరణం మనందరం ఎరిగి ఉన్నాం కదా. విస్తారమైన గాలులు వేస్తాయి, వర్షాలు పడతాయి, పిడుగులు పడతాయి, వాగులు వంకలు పొర్లిపోతూ ఉంటాయి, కొన్ని లోతట్టు ప్రాంతాలు మునిగిపోతాయి. ప్రజలు నిస్సహాయ స్థితిలోకి వచ్చేస్తారు. ఆస్తులు కోల్పోయి, పంటలు కోల్పోయి, ప్రాణాలు కోల్పోయి, పశువులు కోల్పోయి నిరాధారంగా కూడా నిలిచిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికి ఆ పూట చక్కటి ప్రయాణం సాగుతూ ఉండగా అల్లకల్లోలం అయిపోతుంది సముద్రం. అలలు ఉవ్వెత్తున నీసి పడుతూ ఉన్నాయి, గాలి విస్తారంగా కొడుతూ ఉంది. వీళ్ళు కష్టపడి ధోని నడుపుతూ ఉన్నారు ఆ పడవని. కానీ ప్రయాణం కష్టసాధ్యంగా ఉన్నందున వారు ప్రయత్నం అంతా చేసిన తర్వాత ఇక లాభం లేని చెప్పని ప్రభువా దగ్గరికి వెళ్ళి, ప్రభువా నశించిపోతున్నావు, నీకు చింత లేదా అని ఆయన లేపారు. దేవునికి మహిమ కలుగునుగాక. వెళ్ళవలసిన చోటుకి వెళ్ళారు, కానీ అనకూడని మాట అన్నారు, నీకు చింత లేదా అని. ఎందుకు చింత లేదు? ఆయన నీకోసం చింతించుతున్నాడు కాబట్టి నీ చింత యావత్తు ఆయన మీద వేసి నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని భక్తుడు చెప్పింది. కాబట్టి నీకోసం చింతపడకపోతే శిలువ మరణం ఎందుకు పొందుతాడండి ఆయన? నీకోసం చింతపడకపోతే అసలు పరలోక వైభవం విడిచిపెట్టి ఈ భూలోకానికి ఎందుకు మానవతారంగా వస్తాడు ఆయన? చక్కటి వైభవం, తండ్రి సింహాసనం ప్రక్కన దూతల పరిచర్య, అద్భుతమైన జీవితం, అది పరలోకం విడిచి వచ్చింది కేవలం నిన్ను నన్ను మన చింతలన్నీ బాపి మన చెంత నిలిచి రక్షించడానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన అమరంపై తలవాల్చాడు. అమరం ఒకవేళ ఏదైనా బోటు ప్రమాదం సంభవిస్తే మొదటగా మునిది అమరమేనంటండి. ఏది మునుగుద్దండి? మొదటగా మునిగేది అమరం. అమరం మునిగిన తర్వాత మిగిలిన బోటు మునుగుద్దట. మరి ఈయన అమరం మీద ఎందుకు పెడుతున్నాడంటే, ఒకవేళ ప్రమాదం ఏదైనా సంభవిస్తే మొదట నాకే కలుగుద్ది, నా తర్వాత వాళ్ళకి, కాబట్టి మొదట నేను ఆ శిక్ష అనుభవించాలని అమరం మీద పడుకున్నాడని నేను స్తోత్రం. వాళ్ళకి అర్థం కాలే ఆ సంగతి. అవసరమైతే ప్రమాదం వస్తే ముందు నాకే కలుగుద్ది ఆ ప్రమాదం, నా తర్వాతే వాళ్ళు ప్రమాదంలో పడతారు కనుక మొదట ఆ ప్రమాదానికి నేనే గురి కావాల్సి వచ్చిన భయపడినని ఆయన అమరం మీద తలబెట్టి పడుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నిన్ను రక్షించే దేవుడు నీకు శ్రమ రాకుండా ఆ శ్రమను ముందుగా ఆయన భరిస్తాడనడానికి ఇది గొప్ప సూచనగా చెప్పబడుతూ ఉంది. ఆ తర్వాత ఏమన్నాడంటే ఆయన గాలిని గద్దించాడు. ఏం చేయండి? ఏయ్ గాలి, సముద్ర తరంగాలారా ఆగిపోండి, నిన్ను సృష్టించిన వాడిగా నేను శాసిస్తున్నాను నిన్ను. సముద్రాలు సృష్టించిన ఎవరండి? దానికి అది పొర్లి రాకుండా దానికి ఇసుకను సరిహద్దులుగా నియమించిన వాడు ఎవడు? యేసయ్య. కాబట్టి నిన్ను నిర్మించిన నేను, నిన్ను కలగజేసిన నేను ఆజ్ఞాపిస్తున్నా, ఆగిపో. ఆగిపోయిందా? 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 నిన్న ఉదయం ఒక ఇంటికి వెళ్ళా, మధ్యాహ్నం దాదాపు 12 గంటలకి. ఆ ఇంటి ఆయన నాకేంటోనండి ఆకలి పుట్టట్లేదు, అన్నం తిరుపతి కావట్లేదు, ఏ కూర అయినా అని అన్నాడు. సరే ఒక పావుగంట మాట్లాడారు పిచ్చాపాటి. నేను లేచి వచ్చేటప్పుడు, ప్రభా నీ దాసునికి ఆజ్ఞాపిస్తున్నా, నీ కుమారుడు ఈ రోజు నుంచి ఇష్టపూర్వకంగా ఆహారం తీసుకోవడానికి కృప దయచేయమని ప్రార్థన చేశా. రాత్రి ఇక్కడ మనం ప్రార్థన చూసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన ఫోన్ చేసి, మీరు ప్రార్థన చేశారు, దయ్యం పోయిందండి అన్నాడు. దేవుడి స్తోత్రం. ఆ సోదరుడు ఎక్కడే ఉన్నాడు, ఆయనకే, ఆయన కుటుంబానికే దేవునికి మహిమ కలుగునుగాక. మన శక్తి అంటారా? నేను వెంటనే అన్నా, దేవునికి మహిమనైనా అన్న.
మహిమ ఎవరికండి? మన యేసయ్యకి మహిమ. నేనేమండి, నేను ఆయన ప్రతినిధిని ఎంతవరకే, ప్రార్థన చేసి అంతవరకే కానీ నాది డ్యూటీ. స్వస్థపరచగల శక్తి ఆయనకుంది యేసయ్యకి. ఆ మహానుభావుడు మన ప్రార్థనలు విని కార్యం చేస్తున్నందుకు మనం ఎంత సంతోషించాలి. మన గర్భాన్ని పుట్టిన పిల్లలు మన మాట వినకపోవచ్చు కొన్నిసార్లు. వివాహం అయిన తర్వాత భార్య భర్త మాట వినకపోవచ్చు, భర్త భార్య మాట వినకపోవచ్చు, అన్నదమ్ముల మాట వినకపోవచ్చు, ఆఫీసులో అధికారి మాట పనిచేసేవారు వినకపోవచ్చు, కాలేజీకి అయితే లెక్చరర్స్ మాట విద్యార్థులు వింటలేదనేది ఈ రోజుల్లో వాస్తవం. వెనక లెక్చరర్ వస్తున్నాడంటే భయపడి చచ్చిపోయి వణికేవాళ్ళం. ఇప్పుడు లెక్చరర్ గారికే పేర్లు పెడుతున్నారు. అలాంటి గొప్ప మేధావులు తయారయ్యారు విద్యార్థులు. సరే, అలాంటి మట్టి దేవునికి మహిమ కలుగును గాక. బుద్ధి మార్చుకోండి, మంచిది. కానీ ఒక సామాన్య మానవుడు మాట దేవుడు వింటున్నాడు. ఖచ్చితంగా రాయబడి ఉంటుంది యాకోబు పత్రికలో, ఏలియా మానవంటి స్వభావం కలవాడైనప్పటికీ ఆసక్తితో ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చింది, భూమి తన పంటనిచ్చింది. సామాన్య మానవులు మనం చేసే ప్రార్థనలు ఎవరింటున్నారండి? ఆకాశ మహాకాశం సైతం పట్టదలను గొప్ప దేవుడు విని కార్యాలు చేస్తున్నాడు. ఇప్పుడు గొప్పతనం ఆయిందా మందా చెప్పండి మీరు? అది అందుచేత ఏ కార్యం జరిగినా మనం ప్రార్థించినప్పుడు ఘనత ప్రభువుకి చెందాలి. హల్లెలూయా. గాలిని సముద్రత పొంగులను గద్దించగా అది వెక్కిలి నిమ్మనమైపోయినాయి. ఆ తర్వాత చక్క చదువుదాం, కొంచెం ముందుకెళ్ళినట్టయితే కొన్ని మాటలు ఉంటాయి అక్కడ. అప్పుడు ఆయన నీ విశ్వాసము ఎక్కడ అని వారి అయితే వారు భయపడి ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే, ఈయన ఎవరు అని ఒకరితో ఒకడు చెప్పుకుని ఆశ్చర్యపడి. అక్కడ ఓ మాట సమాధానం అనే మాట చదవాలి లేదా? ఇది మార్కులో సరే 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 ఓకే. కాబట్టి అక్కడ అమరమే తలవాల్చాడు, నెమ్మదైన ఆ బ్రతుకులకు నెమ్మది దయచేశాడు, వారికి క్షేమం కలిగింది. కొన్నిసార్లు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కొన్ని గృహాలకు వెళితే ఆ గృహాలు చాలా సుందరంగా కట్టబడి ఉంటాయి. లక్షల రూపాయల ఖర్చు పెట్టి కట్టబడిన గృహాలు మనం చూస్తూ ఉంటాం. సర్వాంగ సుందరంగా ఉంటాయి గృహాలు. లోపలికి వెళితే లక్షలాది రూపాయల ఫర్నిచర్ ఉంటుంది. అది చూస్తే మనకు అనిపిస్తూ ఉంటుంది, అబ్బా లోపలికి వస్తే సూపర్గా ఉందండి, కన్నుల విందుగా కనపడుతూ ఉంది. ఇలాంటి ఇల్లు, ఇలాంటి లొకేషను నేను ఎప్పుడూ చూడలేదని హృదయంలో బాగా పరవశించిపోతూ ఉంటాం. ఇంటి మీద ఈరోజు శాంతి నిలయం రాయబడి ఉంది. ఏ నిలయం అండి? శాంతి నిలయం. ఈ ఇంట్లో ఎంత శాంతి ఉందో, ఎంత ప్రశాంతత ఉందో అని అనుకుంటూ ఉంటాం. సరే, కూర్చుని మాట్లాడుతూ ఉండగా అప్పుడు బయటపడతాయి కదా ఇంట్లో ఉన్నటువంటి అవకతవకలు, మంచి చెడ్లు. ఈ చూటాకి వెళ్ళిన వాళ్ళు, లేకపోతే ఆ ఇంటికి అతిథులకి వెళ్ళినవారు, అబ్బా మీ ఇల్లు ఎంత బాగుందనండి, కాసేపు కూర్చుని చాలండి, మనసు ప్రశాంతంగా ఉందండి. మీ ఇంటికి వస్తే, మీ ఇంటికి వచ్చి కాసేపు కూర్చుంటే మనసు ఆహ్లాదకరంగా ఉందండి. ఆ సీనరీస్ గోడల మీద, ఆ వేసిన పెయింటింగ్లు, లోపల అలంకరించినటువంటి అక్కడ డెకరేషను, ఆ ఇంటిని డెకరేషను అని మనం అంటూ ఉంటే ఆ ఇంటి వారు అంటారు, మీకు అలా కనపడుతున్నారు కానీ మాకు నరకంలాగా ఉందండి అంటారు కొంతమంది. ఏమంటారు? ఎలా ఉంటారంటండి? నరకంలాగా ఉందండి. ఏంటండి మీకు అన్నీ ఉన్నాయి కదా సమృద్ధిగా, మీకు నరకం ఏంటి? అన్నీ ఉన్నాయి, శాంతి లేదండి. అన్నీ ఉన్నాయి, శాంతి లేదు. నాకు 2 కొడుకులండి. పెద్దాడు ఆధారిపోతాడు, చిన్నాడు ఈదారిపోతాడండి. ఏం చెప్పమంటారు లేండి, ఇక ఏం చెప్పమంటారు? ఏం చెప్పాలండి? ఆ పెద్దాడు కొడుకున్నాడే, వాడు చేసిన పనికి మొన్నే పోలీసులు తీసుకెళ్ళి లాకప్లో వేశారండి. మనశ్శాంతి కరువైపోయింది మా ఇంట్లో. ఏం చేశాడు? చేయకూడని పని చేశాడు వీధిలో. మనం అనుకుంటాం చాలాసార్లు, వాళ్ళకేంటమ్మా ప్రశాంతంగా ఉన్నారు, ఆ ఇంట్లో బ్రహ్మాండంగా ఉన్నారు.
ఏం ప్రసాదాలే పాస్టర్ గారు చెప్పమంటారా? మన చిన్న కోళ్ళు ఉందా, వాళ్ళ అత్తయ్యని లాక్కి కొట్టిందండి, కాలు ఇరిగింది. కొట్టిందండి, ఎట్లా కడుతుంది, అప్పుడలా కడతాం, కాలు ఇరిగిందండి. అదేంటమ్మా అంటే నన్ను గోడకేసి కొట్టింది, తలకాయ పగిలిందండి నాకు. ఎక్కడుందని శాంతి మా ఇంట్లో? నేను చెబుతాను, నిజమైన శాంతి యేసయ్య దగ్గర ఉంది. సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎచ్చట నాకు కలిగేనని. సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎచ్చట నాకు దొరికేనని. ఎందరిని అడిగానో అడిగాను, జగమంతా వెతికానో జనులందరిని అడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను. చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. హల్లెలూయా. సంతోషం ఎక్కడ ఉంది? వస్తు వాహనాల్లో సంతోషం ఉందా? విలాసవంతమైన భవనాల్లో సంతోషం ఉందా? అధిక విద్యలో సంతోషం ఉందంటారా? వెండి బంగారాల్లో సంతోషం ఉందంటారా? సంతోషం ఒకే చోట ఉంది. శాంతి కానీ, సమాధానం కానీ, సంతోషం కానీ మన ప్రభుని యేసయ్యలో ఉన్నది. దేవుని స్తోత్రం. ఆయన ఇచ్చే శాంతి మనకు కావాలి. ఆ ప్రశాంతమైన జీవితం మనం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. మార్క్స్ వార్త 5వ అధ్యాయానికి వచ్చినప్పుడు ప్రభు వారు గ్రామం మీదకి వెళ్తా ఉన్నారు. ఆ ఇంట్లో సహోదరికి చాలా బలహీనత. ఒక సహోదరి, ఆ బలహీనత చెప్పుకోవడానికి సిగ్గు, మైలు పడేటువంటి జీవితం. డబ్బులు ఉన్నాయి, ఆస్తిపరు రాలే. భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది. ఆ డబ్బులు ఉండగా వెళ్ళింది, చూపించుకుంది. ఎక్కడికి వెళ్ళినా వైద్యం చేయించిన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. ఆరోగ్యం మెరుగుపడకపోగా క్రమక్రమంగా క్షీణించిపోతా ఉంది శరీరం. బ్రతుకు మీద ఆశలు కోల్పోయింది. ఇంటి వారికి నెమ్మది లేదు. ఎందుకంటే రోగికి నెమ్మది కాదండి, ఇంట్లో వరకు నెమ్మది ఉండదు. ఒక ఇంట్లో దీర్ఘకాల వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి ఉంటే ఇంట్లో ఎవరికి నెమ్మది ఉండదంటారా? వ్యాధిగ్రస్తురాలుగా ఉన్నవారు నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. ఆ ఇంట్లో ఉండేటువంటి సభ్యులు కూడా సమాధానం, నెమ్మది ఉండదు. ఎందుకంటే ఆ వ్యక్తి బాధ అటువంటిది. ఒకవేళ పండుగ పబ్బాలు వచ్చినాయండి, మంచి పిండి వంటలు చేసుకుందామంటే ఓ ప్రక్కన ఆ ఇంట్లో ఒక విలువైన వ్యక్తి ఆ రకంగా బాధపడతామంటే వీళ్ళు సంతోషంగా పిండి వంటలు చేసుకోగలుగుతారా? నూతన వస్త్రం కట్టుకోగలుగుతారా? శుభకార్యం చేసుకోగలుగుతారా ఇంట్లో? ఎందుకని? వేదన, నెమ్మది ఉండదు. రోగికే కాకుండా రోగి ఉన్న ఇంట్లో ప్రతి వారికి శాంతి కరువైపోద్ది. పిల్లలకు శాంతి ఉండదు, పెద్దవాళ్ళకి శాంతి ఉండదు, అసమాధానంగా వెళ్ళిపోద్ది ఇంట్లో, ఒకరికొకరు పొసగదు. కారణం ఏంటంటే అనారోగ్య పరిస్థితులు కుటుంబాన్ని అసమాధానంగా నడిపిస్తాయి. అలాంటి పరిస్థితుల్లో ఆమె ఒక మాట విందట. అప్పటి వరకు వినపడలేదంటారా? డబ్బులు ఉన్నాక వినపడలే. ఏమని ఉంది? యేసు క్రీస్తు ప్రభు మన పట్టణానికి వస్తున్నాడు, లేక మన గ్రామానికి వస్తున్నాడు. నేను ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలి అని ఓపికను తెచ్చుకొని మెల్లగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయిన వస్త్రం ముట్టేసుకుంటా ఏమన్నామని. ఇంట్లో వాళ్ళు ఆమె చిరాగ్గా చూస్తూ ఉన్నారు. ఆవిడ తినే పాత్ర వేరే పెడుతున్నారు, ఆవిడ పడుకునే బెడ్ వేరే వేస్తున్నారు, ఆవిడ ధరించిన వస్త్రాలు పక్కన పెడుతున్నారు. ఎందుకంటే మలినమైపోయి ఉన్నాయి వస్త్రాలు.
ఆమె తిన్న పాత్రలో తినడానికి కూడా ఇష్టపడట్లేదు. ఇంట్లో వాళ్ళే విలువించిన పరిస్థితి కనబడుతూ ఉంది ఆమెకి. ఆ దయనీయ పరిస్థితిలో తాళుకోలేక ఏ రీతిగానైనా స్వతంత్ర పొందుకోవాలనే ఆలోచన ఆమె కలిగి, ఆరోగ్యం సహకరించకపోయినా మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయి ఆయన వస్త్రం చెంగని అలా తాకింది అంతే. ఎవరేమనుకుంటారు నాకు అనవసరం, నేను స్త్రీని కదా, వెళ్ళిపోయి ఒక పురుషుడిని తాకితే ఏమనుకుంటుంది ఈ లోకం అని అనుకోలేదండి. సమాజం నన్ను అగౌరవపరుస్తుందని అనుకోలేదండి. నాకున్న ఈ దయనీయ పరిస్థితి నుండి, ఈ అనారోగ్యం నుండి, నా ఇంట్లో అన్నీ ఉన్నాయి, విలువేయబడిన దానిగా నేను జీవిస్తూ ఉన్నా. నా మంచం వేరు, నా కంచం వేరు. నన్ను అందరూ చాలా హీనంగా చూస్తున్నారు. ఈ దుర్భర దయనీయ పరిస్థితుల్ని భరించే కంటే ఏదో నిందపడినా పర్వాలా ఆయన వెళ్ళి ముట్టుకుంటా. వెంటనే రక్తదారి కట్టెను. దేవుని స్తోత్రం. ఏమండి, వెంటనేనా టైం పెట్టిందా? వెంటనే టచ్ చేసిందంతే. వెనక పక్కగా ఆమెలో రోగం, 12 సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న రోగం పటాపంచలైపోయింది. స్తోత్రం కలుగును గాక. శరీరాన్ని విడిచి వెళ్ళిపోయింది, శక్తి ప్రసాదించబడింది. భయపడిపోతా ఉంది. ప్రభువు నిలబడ్డారు, వెనక చూశారు. ఎవరో నన్ను తాకారే, ఎవరో నన్ను ముట్టుకున్నారండి. అక్కడ వాళ్ళు అంటున్నారు, మీలాంటి మేధావులు ఉంటారు పక్కన, ఇంతమంది ఉన్నారు ప్రభు, ఎవరు చేయి తగిలిందో ఏమో, ఎలా చెప్తాం మనం? లేదు లేదు లేదు, ఓ ప్రత్యేకమైన కారణం చేత ముట్టుకున్నారు. నాలో ప్రభావం వెళ్ళింది. ఆయన ఉన్న ప్రభావం వెళ్ళినట్టుగా ఆయన కనపడింది. నాలో నుంచి ఒక ప్రభావం వెళ్ళి, నాలో నుంచి శక్తి వెళ్ళి, నాలో నుంచి ఒక మహిమ వెళ్ళి ఆ బిడ్డను దర్శించింది. అది నేను స్పష్టంగా అర్థం చేసుకున్నా అని ఆ స్వస్థత పొందుకున్న వ్యక్తి, ఆ దేవుని ప్రభావం ద్వారా బాగుపడిన వ్యక్తిని చూడాలని ఆయన అటు ఇటు కలిసి చూస్తూ ఉంటే ఆమెకు అర్థమైపోయింది, నేనే కదా. ఇక భయపడి దాగడానికి వీల్లేదు. మెల్లగా వెళ్ళి వణుకుతూ వెళ్ళి దండం పెట్టి ఉంటుంది. నేను నాకు నమస్కారం పెట్టిందేమో. అయ్యా నేనేనయ్యా, నేను ముట్టుకుంది నేనే, నిన్ను ముట్టింది నేనే ప్రభువా. చక్కని వాతావరణం. అప్పుడు ప్రభువారు ఒక మాట అన్నారు, ఏమనంటే, కుమారి నీ విశ్వాసం స్వచ్ఛపరచెను. సమాధానం గల దానివై పొమ్ము. ఏ దానివై? సమాధానం. మీ అందరు నడిచి చెప్పండి, ఏమి? మళ్ళీ చెప్పండి. సమాధానం గల దానివై. సమాధానం కలిగి వెళ్ళాలి నువ్వు ఈ పగటి వేళ. అసమాధానంతో అడుగు పెట్టావు, భర్త మీదో, భార్య మీదో, పిల్లల మీదో, అత్తమామల మీద, ఇరుగు పొరుగు వారి మీదో, పక్క విశ్వాసం మీద అసమాధానం నీకుంటే ఉండొచ్చు. ఇప్పుడు వరకు ఎక్కడో చోట ఉంటుంది పలానాళ్ళు అంటే అసమాధానం. ఆ అసమాధానంతో మందిరంలో అడుగుపెట్టినటువంటి మన జీవితాలకు దేవుడు సంపూర్ణ సమాధానమును ప్రసాదించునగాక. మళ్ళీ అసమాధానంతో వెళితే వస్త్రాలు మురికి అని ఉతికినా కూడా మళ్ళీ మురికి అలాగే ఉందనుకోండి, కుదరదు కదా. మురికి పోవాలి, అసమాధానం పోవాలి. పగటి వేళ మీకు రేపటి నుంచి అసమాధానం నేను రాజ్యం అనడానికి వీలేదు. నీ జీవితంలో నీ కుటుంబాన్ని ఏలుబడి చేయడానికి వీల్లేదు, నీ ఆత్మను ఏలుబడి చేయడానికి వీల్లేదు. నువ్వు సమాధానాన్ని కలిగి ముందుకు సాగిపోవాలని దేవుడి వాక్యం సెలవిస్తాం. దేవుని స్తోత్రం. అందరికీ తెలిసిన చక్కని మాట ఒకటి చెబుతాను, చాలా విలువైన మాట. సమాధానం. జాగ్రత్తగా బైబిల్ చూస్తారా? యోహాను సువార్త 20వ అధ్యాయం 19-23 చదువుకుందాం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి వారి మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగును గాక అని వారితో చెప్పాడు. జరిగిన సందర్భం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారిని పట్టుకున్నారు గెత్సేమనే వనంలో. ప్రధాన యాజకుల దగ్గరికి, ఇలాగే మరి అన్నా కాయబుల దగ్గరికి
మరి అక్కడ గవర్నర్ గారు పిలాతు గారి దగ్గర తీసుకెళ్ళారు. అన్యాయపు తీర్పు తీర్చారు ఆయన్ని. ఆయనకు బదులుగా బందిపోటు దొంగైన బర్బాను విడుదల చేయించుకున్నారు. ఆయన వస్త్రాలు తీసేశారు, ఒక అంగవస్త్రం చుట్టారు, శిరసన ముండ్లతో అల్లిన కిరీటం పెట్టారు, సిలువ కొయ్యను భుజం మీద పెట్టారు, కొరడ దెబ్బలు కొట్టారు, ఎలీషల వీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లారు. గొల్గతా అనే కొండపైకి తీసుకెళ్లారు ఆయన్ని. కపాలం అనబడే స్థలం. సిలువను కిందకు దించారు, దానిపైన పరుణ పెట్టారు. చేతులకి కాళ్ళకి చేతులు ఎలా చాచి కాళ్ళు ఒక పాదం మీద ఒక పాదం పెట్టి మేకులతో బంధించారు, ఒక చెక్కనికి ఒక చెక్కతో బంధించినట్లుగా హోల్ చేశారు. ఆ సిలువను దానిలో దించారు. ఆకాశమునకును భూమికి నడుమ మధ్యలో సిలువలో 3 మేకల ఆధారంతో ఆయన దేహం వెళ్లాడుతూ ఉంది. అల్లాడిపోతున్నారు ప్రజలు, ఆయన నమ్మిన ప్రజలు. అప్పటికి కొరడ దెబ్బలు కొట్టబడిందేమో, వారి శరీరం అంతా రక్తసిక్తం అయిపోయింది, చీల్చబడినటువంటిదిగా తొన్నబడిన శరీరంలాగా అయిపోయింది. రక్తం చెమట మిళితమై శరీరం వేడి మంటలు పడుతూ ఉంది. శిలువలో వెళ్లాడుతున్నాడు ఆయన. అద్భుతమైన మాటలు 7 పలికాడు. సాయంకాలం 3 గంటల వేళ ఆత్మను తండ్రికి అప్పగించుకుని తల వంచి మృతి చెందారు. సాయంకాలం అయినప్పుడు ప్రక్కలో పొడిచారు. అప్పటికిక ఆయన ప్రాణం లేనందున, ఊపిరి లేనందున నీరు వచ్చిన చూస్తాం మనం. ఆ తదుపరి అరుమత యోసేపు వెళ్ళాడు. తెగించి క్రీస్తు మృతదేహాన్ని అడిగి తీసుకుని వచ్చి నారబట్టలు చుట్టి తన కొరకు తొలిపించుకుని సమాధిలో ఉంచాడు. శిష్యులు భయపడి పారిపోయారు. యూదుల భయం, మా గురువు గారిని ఇంత నిర్దాక్షిణ్యం కొట్టి చంపి సిలువేశారు కదా, మరి మా పరిస్థితి ఏంటని చెప్పని భయపడి ఒక ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకుని గిడగడగడ వణికిపోతా ఉన్నారు. మైనస్ చలిలో కనుక వణికినట్లుగా. ప్రభువారు వెళ్ళారు అక్కడికి. లోపలికి వెళ్ళి ఎవరారండి, మీకు సమాధానము కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఏంటి సమాధానం? మీకు నెమ్మది కలుగును గాక, మీ శ్రమ తీరిపోవును గాక, మీ హృదయాలు కలవరపడకుండా ఉండును గాక అని చెప్తున్నాడు ఆయన. అక్కడ 2 సార్లు రాయబడి ఉంటుంది సమాధానం అనే మాట. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మీకు సమాధానం కలగాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. యూదులు భయం ప్రక్కన వెంటాడుతుంది వీళ్ళని. మనం ఆయనతో ఉన్నామని తెలుసు వాళ్ళకి, ఆయనతో పరిచర్లో పాలు పొందుకున్నామని మనకు తెలుసు. ఈరోజు మన గురువు గారిని, ప్రభువుని, రక్షకుడిని సిలువేశారు. రేపు నీ వంతు, ఎల్లుండి నా వంతు. మనందరికీ అదే శిక్ష, మనల్ని ఎవడు తప్పించలేడు అని బ్రతుకు మీద ఆశ కోల్పోయిన వారై విలవిల్లాడిపోతున్న పరిస్థితుల్లో ప్రభు వెళ్ళాడు. అశాంతి అసమాధానాలు ఆ బిడ్డలు పట్టి వెంటాడుతున్న సమయంలో ప్రభు వెళ్ళి మీకు సమాధానం కలుగునుగాక అన్నాడు. ఈ రాత్రి ఎటువంటి స్థితిలో మీ కుటుంబం కొట్టబడుతుందో నాకు తెలియదు. ఏ భయం నిన్ను ఆవరించి నీకు ఆందోళన కలిగిస్తుందో నాకు తెలియదు. ఎవరు నిన్ను బెదిరిస్తూ ఉంటే ఆ బెదిరింపులు తాళుకోలేక భయపడి వణికిపోతున్నావు నాకు తెలియదు. కానీ నీకున్న సకల భయాముల నుండి విడిపించడానికి, నీకు సమాధానం ఇవ్వడానికి నజరేయుడైన యేసు మన సమాధానం అంత శిక్ష ఆయన మరించాడు. ప్రైజ్ ది లార్డ్. నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? నమ్మాలి, నమ్మాలి. నమ్మటం మన కర్తవ్యం. ఆ తర్వాత చదువుతా బాబు.
ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించారు. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగును గాక. సరే, 19వ వచనంలోను 21వ వచనంలో కూడా 2 సార్లు ఈ మాట రాస్తాడు, మీకు సమాధానము కలుగునుగాక. ఆ తర్వాత 22వ వచనంలోకి వచ్చినప్పుడు ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊదాడంట. పరిశుద్ధాత్మను పొందుడి. ఏం పొందు కావాలి? మీరు భయపడగల కారణం చెప్పమంటారా? మీకు పరిశుద్ధాత్మ అభిషేకం లేదు. ఇంకా దేవుని అభిషేకం పొందినవాడు భయపడ్డు. పాట పాడుకుంటాం అభిషేకాన్ని గురించి. దేవుని అభిషేకం నీ మీద ఉంటే నువ్వు భయపడక్కర్లే ఎవరికి. ఎందుకంటే ఏ వ్యక్తి దేవుని చేత అభిషేకించబడతారో ఆ వ్యక్తిలో ధైర్య సాహసాలు నింపబడతాయి. ప్రైజ్ ది లార్డ్. పెంతెకొస్తు దినమున 120 మంది మేడగదిలో ఉన్నప్పుడు 10 రోజులు ఏకభావంతో ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మ వారి మీద వాలినప్పుడు వారు శక్తి పొందుకున్నారు. ఆనాడు నిలబడి అపోస్తుల్లో ఉన్నటువంటి పేతురు, యోహానులందరూ కూడా అక్కడ ప్రజానికానికి ధైర్యంగా బోధించారు. మీరు శిలువ వేసేటి క్రీస్తుని దేవుడు మృతుల్లో నుంచి లేపాడు, దానికి మేము సాక్షులు. ఎక్కడి నుంచి ధైర్యం? పరిశుద్ధాత్మ అభిషేకము. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయ్యా. నీవు నాలో నాకు భయమే లేదు, నేను దావీదు వలె నుండును. నీవు నాలో నుండా నాకు భయమే లేదు, నేను దావీదు వలె నుండును. గొల్యాతును పడగొట్టి జయముందిదన్, గొల్యాతును పడగొట్టి జయముందిదన్. హల్లెలూయా. ఈ పగలో ప్రతి ఒక్కరూ ఏం పొందుకోవాలంటే దేవుని యొక్క ఆత్మ అభిషేకం పొందుకోవాలి. ప్రభువా నాకు అభిషేకం కావాలని అడుగు, ప్రార్థన చేయన్నాడు దేవుడు. అన్నాడు, నన్ను అడుగు వారికి నా ఆత్మను నిశ్చయంగా అనుగ్రహిస్తానన్నాడు. కాబట్టి దేవుని అడగండి, పొందుకోండి. అడగబోతే మనం ఏం పొందుకోలేం. లూకా సువార్త 7వ అధ్యాయంలో కూడా 35 నుంచి 40 వచనాలు చదివితే అక్కడ కూడా సంఘటన కనపడుతుంది. ఓ పరిసైడ్ ఇంటికి యేసయ్య భోజనానికి వెళ్ళాడండి. దేనికి వెళ్ళాడండి? భోజనానికి వెళ్ళాడు. భోజనానికి వెళ్తే ఆ పరిసైడు యేసు ప్రభువారి కాళ్ళకు నీళ్లు ఇవ్వలేదంటండి. భోజనాన్ని ఇచ్చినప్పుడు సహజంగా ఏమంటున్నాం, భోజనం చేసే ముందు కనీసం చేయను కడుక్కొని వాటర్ ఇస్తాం కదా. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇవ్వలేదు, ఆయన మర్యాద చేయలేదు. భోజన మందిలో కూర్చున్నారు. కూర్చున్నప్పుడు ఒక స్త్రీ, ఆమెను పాపాత్మలు అంటూ ఉంటారు జనం ఊళ్ళో. ఆమె వచ్చింది, యేసు పాదాల దగ్గరికి వచ్చి కూర్చుంది. అక్కడ చదువుతారా? ఒక బుడ్డెలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల మీద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు కన్నీళ్లతో పాదాలు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను. ఏమైనా చేతులు ముద్దు పెట్టుకున్నారా, కాళ్ళు ముద్దు పెట్టుకున్నారా ఎవరైనా? మనం కూడా చంటి పిల్లలను కూడా అవసరం చేతులు ముద్దు పెట్టుకుంటాం, మెడమే ముద్దు పెట్టుకుంటాం, బొగ్గమే ముద్దు పెట్టుకుంటాం, నుదురే ముద్దు పెట్టుకుంటాం, పాదాలు ముద్దు పెట్టుకుంటారా ఎవరైనా? పెట్టుకుంటారా? ఒక స్త్రీ పైగా గుర్తుపెట్టుకోండి, ఒక స్త్రీ అవతల పురుషుడు ఆయన శక్తిని, ఆయన బలాన్ని, ఆయన అధికారాన్ని, ఆయన దైవత్వాన్ని గుర్తించిందే కనుక ఈయన పురుషుడు అనుకోలా, ఆయన నా దేవదేవుడు, నా రక్షకుడు అని వెళ్ళి కన్నీటితో పాదాలు తడిపి తల వెంట్రుకలతో తుడిచి పాదాలు ముద్దు పెట్టుకుంటూ ఉందంట. ఆ భోజనాన్ని పిలిచిన పరిసయ్యుడికి అభ్యంతరం వచ్చిందండి. అభ్యంతరం వచ్చి ఏమన్నాడంటే, అక్కడ ఈయన ప్రవక్త అయిన ఎడల ఈయన ప్రవక్త అయితే తను ముట్టుకున్న ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఎరగడా, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకుని. ఈయన సరైన ప్రవక్త కదా, రాకన సరైన అడితే గుర్తించేవాడుగా. ఈయన పాపాత్మురాలు, మా ఊరందరూ తెలుసు,
మా ఊళ్ళందరూ ఆమె పిలిచే పేరు ఏ పేరన్నా ఉన్నాయి, పాపాత్మురాలనే పిలుస్తారు. కాబట్టి పాపాత్మురాలైన స్త్రీ పరిశుద్ధుడిగా ఉన్న ఆయన ముట్టుకుంటే ఊరుకోగలడా? ఊరుకున్నాడంటే ఈయనలో ప్రవక్త కాదు ఈయన అనుకుని ఆలోచన చేస్తూ ఉండగా ప్రభువారు పరిసయ్యుడి యొక్క హృదయ ఆలోచన ఎరిగొన్నాడు. నీ హృదయంలో తలంపు పొట్టక మునిపి నేను దానిని ఎరిగి ఉన్నానంటాడు యేసయ్య. మనం కూర్చుంటా, నుంచొని ఉన్నా, బయటకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మనం చేసే ఆలోచనలు పలు విధాలుగా ఉండొచ్చు. మనం చేసే ఆలోచన మన ఇంటి వారికి తెలియపోవచ్చు, ఇంటి వారికి ఆలోచించే ఆలోచనలు మనకు తెలియపోవచ్చు. కానీ నీ హృదయంలో తలంపు పొట్టగా మునుపు, నా హృదయంలో తలంపు కలగక మునుపు మన తండ్రి అయినటువంటి దేవుడు ఎరిగి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే పరిసయ్యుడి ఆలోచన ఎరిగి అంటాడు ఆయన. అందుకు యేసు సీమోను నీతో ఒక మాట చెప్పవాలని ఉన్నానని అతను బోధకుడా చెప్పుమని చెప్పాను. అప్పుడు యేసు అప్పు ఇచ్చి ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములు, మరి ఒకడు 50 దేనారములు అచ్చియుండిరి. ఒకడికి అప్పు ఇచ్చాడు 550. ఆ అప్పు తీర్చుటకు వారిది ఏమీ లేకపోయిన గనుక అతడు వారిద్దరిని క్షమించను. తీర్చడానికి శక్తి లేదు కాబట్టి ఇద్దరిని క్షమించేసాడు, అప్పిచ్చాడు ఆయన. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగాను. అప్పుడు అన్నాడు, అతడు ఎవరికి ఎక్కువ క్షమించినో వాడే అని నాకు తోచును. అప్పుడు ఆయన అంటాడు, యేసయ్యా నీవు సరిగా యోచించితివని అతనితో. సరిగ్గా చెప్పావు, ఈ విషయంలో మాత్రం కరెక్ట్ గా పనిచేసింది సెన్సస్. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని చూస్తున్నావే, నేను నీ ఇంట్లోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు కానీ కాళ్ళ నీళ్ళు ఇచ్చావు. కనీస మర్యాద అది. కనీస మర్యాద ఏంటి? కాళ్ళ నీళ్ళు ఇవ్వటం అంటే కనీస మర్యాద కూడా తెలియనటువంటి అమర్యాదస్తుడు నువ్వు అన్నట్టుగా లేదండి. కనీస మర్యాదలు తెలియపోయిన ఏమంటారు, అమర్యాదస్తుడు అని అంటమే కదా, ముఖమే చెప్పినట్టేగా. ఈమె తన కన్నీళ్లతో నా పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచాను. ఎంత పని చేసింది! నీవు నన్ను ముద్దు పెట్టి విస్తారంగా ప్రేమించింది కాబట్టి విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పాడు. భూమి మీద పాపములను క్షమించడానికి మనిషి కుమారుడికి అధికారం ఇవ్వబడింది. 50 వచనంలో అంటాడు ఆమెతో ఏమనంటే, అందుకైనా నీ విశ్వాసము నిన్ను రక్షించను. అమ్మా తల్లి, నీ విశ్వాసం నిన్ను రక్షించను, సమాధానం గల దానివై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పింది. అంటే సమాధానం లేకపోతే పాపం ఉంటుందని అర్థం. సమాధానం లేకపోతే శరీరంలో, మనసులో పాపం చోటు చేసుకుంటుంది. కాబట్టి పాపి అయిన మనుషుడికి సమాధానం ఉండదు. ఈ పగటి వేళ ఒకవేళ నా హృదయంలో సమాధానం లేదనుకుంటే నేను చెప్పడం లేదు, దేవుడు వాక్యం చెబుతోంది, నీలో ఏదైనా ఉండకూడని పాపం ఉందేమో. నీ పాపాలు క్షమించబడ్డాయి కాబట్టి ఇక నీవు ధైర్యంగా ఉండు, సమాధానంగా ఇంటికి వెళ్ళిపో, శాంతి కలిగి ఇంటికి వెళ్ళిపో, ప్రశాంతంగా జీవించి ఇక నుంచి అని ఆయన మాట్లాడుతున్నాడు. లోకం ఇచ్చే శాంతి కాదు ఇచ్చేది, నా శాంతి వేరుగా ఉంటుంది. లోకం ఇచ్చేట్టుగా నేను ఇవ్వటం ఆ శాంతిని మీకు, నేను ఇచ్చే శాంతి మీకు క్షేమాన్ని కలిగేదని ఆమె చెప్పి, అమ్మ సమాధానం కలిగేదానివి వెళ్ళమ్మా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక సమాధానం చాలా అవసరం. ఈ 20వ అధ్యాయంలో యోహాను సువార్తలో చదువుకున్న మాటలు కానీ లూకా సువార్త 19వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. 19వ అధ్యాయంలో 24వ అధ్యాయం, క్షమించాలి, 24వ అధ్యాయంలో 36 నుంచి 47 వచ్చిన వరకు ఆ అమ్మాయి మార్గంలో పోతున్నటువంటి ప్రజలతో మాట్లాడటం గమనిస్తాం. అక్కడి నుంచి ఆ ప్రజలతో మాట్లాడిన సందర్భం 36వ వచనం చదువుకుందాం. వారు ఇలాగ మాట్లాడుచుండగా, వారు అంటే శిష్యులందరూ ఇలాగ మాట్లాడుకుని చూడగా వారి మధ్యన నిలిచి, వారు ప్రభు వారి మధ్యలో నిలబడి, మీకు సమాధానమవు గాకని వారితో, మీకు సమాధానమగును గాక. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి. భూతం అనుకున్నారు. ఏమన్నా యేసు ప్రభువును చూసి ఏమన్నారండి? ఎంతకాలం ఆయనతో ఉన్నారు వాళ్ళు? 3.5 సంవత్సరాలు ఉన్నారు. కానీ యేసు ప్రభు వారిని భూతం అని భయపడి కలవరపడ్డారు. అప్పుడు ప్రభు అన్నారు, చూడండి అయ్యా నా దేహాన్ని చూడండి, భూతానికి ఎట్లా ఉండదు. మీరు ఎందుకు కలవరపడుచున్నారు? ఎందుకు కలవరపడిపోతున్నారు? హృదయములలో సందేహములు పుట్టనేలా, మీ హృదయములలో
సందేహములు పుట్టనేలా? సందేహం ఎందుకు పుట్టింది? నేనే ఆయనను అనుటకు నా చేతులు నా పాదమును చూడండి, చేతులు చూడండి, నన్ను పట్టి చూడుడి. చూసారా? కాబట్టి సమాధానం కలుగునుగాక అన్నాడు. అందుకే మత్తయి భక్తుడు అంటాడు, మీరు ఏ గృహానికి వెళ్తే ఆ గృహానికి శుభం పలకమన్నాడు. ఏం పలకాలండి? వెనక శుభం పలకరా సొంట అంటే ఆడు ఏదో మాట అన్నాడంట. మాట మనం అనొద్దు. ఆ మాట ఎన్నటికీ మనం అనకుండా ఉండును గాక. కాబట్టి కొంతమంది శుభం పలకరండి, అశుభ మాటలే మాట్లాడతారు. ఆ ఇల్లు బాగుపడుతుంటావా? ఆ మనిషికి ఆరోగ్యం వస్తుందంటావా? ఆ ఆరోగ్యపత్రుడు సమాధానం కలుగుతుంటావా? నాకు నమ్మకం లేదు. నీకు నమ్మకం లేదు, ఎందుకంటే నువ్వు దైవాత్మ కలిగిన వ్యక్తిగా. దైవాత్మ కలిగిన నీకు నమ్మకం ఎట్లా ఉంటుందండి? దేవుడి ఆత్మ కలిగితే సమాధానం కలిగేస్తుంది. ఎందుకంటే మన సమాధానార్థమైన శిక్ష యెషయా చెప్పాడు 53:6 ఆయన భరించాడని. కాబట్టి సమాధానానికి కర్త కానీ దేవుడు అల్లరి కర్త కాదు కదా. అందుచేత సమాధానం కలుగునుగాక అన్నారు. కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం, ఆ మాట పాటల రూపంలో కూడా ఉంది మనకి, ఐశ్వర్యం కొదువేమీ లేదు, కుటుంబంలో కలతేమీ లేదు, ఐశ్వర్యం కొదువేమీ లేదు, కుటుంబంలో కలతేమీ లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు, సమాధానం కొదువైనది యేసయ్య, సమాధానం కొదువైనది. రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ బాగుపడిన తర్వాత ప్రభు చెప్పిన మాట ఒకటే, సమాధానం గలదానే వీళ్ళు. పరిసయ్యుడైన సీమోని ఇంటిలో భోజనాన్ని కూర్చున్నప్పుడు ఆయన పాదాల కన్నీటితో తడిపి తల వెంట్రుకలతో తుడిచి పాదమును ముద్దు పెట్టుకున్నటువంటి ఆ పాపాత్ములని ఆ ఊరు వారు పిలుస్తున్నాం. ఆ వ్యక్తిని యేసయ్య అన్నాడు, అమ్మా 50వ వచనంలో, నీ విశ్వాసం రక్షించను, సమాధానం గలదని. దేవుని యందు విశ్వాసం రక్షించబడినటువంటి నీవు నేను సమాధానంతో తిరిగి వెళ్ళవలెను ఈ పగటి వేళ. ఇందాక విజయలక్ష్మి అందగా అంతర్జాతీయ ఫ్రెండ్షిప్ డే ఏదో పెట్టుకుంటూ ఉంటారు. మన యేసయ్య ఎప్పుడో ఇచ్చాడు ఫ్రెండ్షిప్ డే, తెలిసే మీకు? యోహాను సువార్త 15:15 చదువుతారా? దాసుడు తన యజమాను చేయనిది ఎరుగుడు గనక ఇక మీద నేను మిమ్మల్ని దాసులను పిలవక స్నేహితులను పిలుస్తాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడే చెప్పాడు ఫ్రెండ్షిప్ డే, అప్పుడే పెట్టాడండి. నన్ను అడిగితే ఆ డే ఫ్రెండ్షిప్ డే చేసుకోవాలి మనం. బైబిల్లో అన్న మాటలన్నా లేనియే. యాకోబు 2:24 అంటాడు, అబ్రహాము దేవుని స్నేహితుడిగా పిలవబడ్డాడు. చదవండి. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగాను. దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగాను. ఇంకో చోట అబ్రహాము నా నిజమైన స్నేహితుడు అంటాడండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఫ్రెండ్షిప్ డేలు ఎన్నో, ఫాదర్స్ డే, మదర్స్ డే, చిల్డ్రన్స్ డే, ఇవన్నీ యేసు ప్రభువారు పెట్టినవి. చిన్నపిల్లలతో ఆటంగా మర్చిపోక నా ఏదో రానివ్వడం అన్నాడు ఆయన. కాబట్టి ఫ్రెండ్స్ చిల్డ్రన్స్ డే అక్కడే పెట్టలేదా? పెట్టలేదా? కాబట్టి ఈ డేలన్నీ మన బైబిల్లో ఉన్న డేలే వీళ్ళు పెట్టుకొని ఏదో అదో ఇది అంటున్నారు. కాబట్టి మీ ఇష్టం, ఫ్రెండ్షిప్ డే అనుకుని మీరు ఏదైనా బ్రాండ్లు కట్టుకున్నా నాకు అభ్యంతరం తెలియదు. కానీ ఒకవేళ నాకు ఎవరైనా ఫ్రెండ్షిప్ డే బ్రాండ్ కట్టాలనుకుంటే బ్రాస్లెట్ పట్టండి గోల్డ్ది. ఊరికే దారాల బోరాలు తేవద్దు. ప్రియమైన దేవుని పిల్లలారా, సమాధానం ఉందా ఈ పగటివేళ? నీకు సమాధానంతో వచ్చావా? భార్యతో సమాధానం ఉందా? భర్తతో సమాధానం ఉందా? పిల్లలతో సమాధానం ఉందా? అత్తమామలతో సమాధానం ఉందా? అన్నదమ్ముల మధ్య సమాధానం ఉందా? నీ సమాధానం ఎక్కడ కొదువయ్యింది? చక్కటి గృహం, ఐశ్వర్యం కొదువలేదు, కుటుంబంలో కలతలు లేవు అనుకుంటున్నావు. మరి ఎందుకు అసమాధానం కలుగుతుంది? ఆ సమాధానం కారణం మీరేనేమో. మీ ఇంట్లో నీ హృదయానికి అసమాధానం కారణం నువ్వే అయితే ఈ పగటి వేళ ఆ సమాధానాన్ని నుంచి బయటిరా. నువ్వు రక్షణ పొందుకో, సమాధానం నీకు కలుగుద్ది. అట్టి గొప్ప సమాధానము దేవుడు మనందరికీ ప్రసాదించునుగాక. సమాధానకర్త అయిన దేవుడు. చిన్న ప్రార్థన.
పరిశుద్ధుడు మా తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు నాయన. లోకము నెమ్మది లేని పరిస్థితుల్లో, అసమాధానంగా ఉన్న పరిస్థితుల్లో, శాంతి కరువు కొట్టిమిటాడుతున్న పరిస్థితుల్లో సమాధాన పరచువాడిని పంపిస్తాను వాగ్దానం చేసావు. భక్తుడు యెషయా ద్వారా మాట్లాడారు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకాన్ని పంపించాడని రాయబడింది. తండ్రి స్తోత్రాలు. ఆయన స్త్రీ గర్భాన పుట్టి మానవుల పాప హరణం కొరకు మా సమాధానార్థమైన శిక్ష ఆయన భరించి ఆయన సమాధానాన్ని మాకు దయచేసినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పగటి వేళ నాయన వాక్యం ద్వారా మీరు మాతోనూ మాట్లాడారు. ఆలయ ప్రాంగణంలో ప్రవేశించిన ప్రతి కుమారుని కుమార్తెను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎవరు అసమాధానంతో, అనారోగ్యంతో, అశాంతితో వచ్చారో ఆ బిడ్డల హృదయంలో, వారి కుటుంబంలో పరిపూర్ణ శాంతిని, సమాధానమును స్థిరంగా స్థాపించమని వేడుకుంటున్నాం తండ్రి. దీవించి ఆశీర్వదించండి. తదుపరి జరగనున్న కార్యక్రమాన్ని హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాం. యేసయ్య పేరిట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.